డే ఇన్ సోమా వైన్ విలేజ్. నాసిక్లో మనకు 2 వైన్ యార్డ్స్ ఉన్నాయి, సులా వైన్ యార్డ్ అండ్ సోమా వైన్ యార్డ్. పెద్ద కన్ఫ్యూషన్తో వెళ్ళిన ఏ వైన్ యార్డ్లో స్టే చేయాలి, సులా వైన్ యార్డ్ ఆర్ సోమా వైన్ యార్డ్? మీరు కూడా నాలాగా కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో ఈ వీడియోలో ఒక మంచి క్లారిటీ. స్టే కోసం ఏ వైన్ యార్డ్ అని అడిగితే ఎవరు అడిగినా చెప్పే ఆన్సర్ సులా వైన్ యార్డ్స్. ఆబ్వియస్లీ ఇండియాస్ నెంబర్ 1 లీడింగ్ బ్రాండ్ కదా. బట్ మేము సోమాలో స్టే చేసాం బికాస్ సోమా కొంచెం ప్రైవేట్గా అనిపించింది. ఎవరైతే గుంపులో గోవిందం కొంచెం రష్ ఫీల్ అవ్వాలనుకుంటే సులా వాజ్ ద బెస్ట్. పీస్ఫుల్నెస్ అండ్ ప్రైవేట్గా ఉండాలనుకుంటే సోమా వైన్ యార్డ్స్ వాజ్ ద బెస్ట్ ప్లేస్. జెన్యూన్లీ నాకు స్టేకి సులా కంటే కూడా సోమా చాలా బాగా నచ్చింది. అండ్ వైన్స్లో కూడా సులా కంటే సోమాలో మీకు డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వైన్స్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ ప్రొమోగనేట్, కాశ్మీరీ హనీ, మీకు ఇవి సులాలో దొరకవు. ఫుడ్లో క్వాలిటీ, క్వాంటిటీ, హైజీనిటీ చాలా బెస్ట్గా ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ కొంచెం ప్రైస్ ఎక్కువే, బట్ దట్స్ ఓకే. మహారాష్ట్ర టూర్లో ఆఫ్టర్ ఫ్యూ డేస్ ట్రావెల్ చేసిన తర్వాత సోమాలో వి గాట్ ఇడ్లీ, దోశాస్. హమ్మయ్య, బ్రేక్ఫాస్ట్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. లైక్ లైవ్ కౌంటర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫర్ దోశాస్, ఆమ్లెట్స్ అండ్ మెనీ మోర్. స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, వైన్ యార్డ్, విజనరీలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. సోమాలో లిమిటెడ్ పీపుల్ యాక్సెస్ ఉంటుంది, కొంచెం ప్రైవేట్గా ఫీల్ అవ్వచ్చు. సో మీకు పూల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఎక్కడ హడావిడి రష్, గుంపులో గోవిందం ఉండదు. బట్ మీరు సులాలో పూల్ అండ్ రెస్టారెంట్లో హెవీ రష్ చూడొచ్చు. బట్ ఇదొక బెస్ట్ ప్లేస్ ఫర్ స్టేయింగ్ 1 డే. డోంట్ మిస్ దిస్. జెన్యూన్లీ సోమాలో డే అంతా మీకు వైన్ యార్డ్ వైబ్, వైన్ వైబ్ ఉంటుంది. పూల్లో వాటర్ చాలా చల్లగా ఉన్నా సరే ఆ వైబ్, వైన్ యార్డ్ వైబ్ మిస్ అవ్వద్దు అని అది ఎంజాయ్ చేస్తూ నా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇంకా 1 hour అనుకుంటే అఫ్కోర్స్ 2 to 3 hours అవుతుంది స్విమ్మింగ్ పూల్. సో 2 to 3 hours స్విమ్మింగ్ పూల్లో స్పెండ్ చేసి వైబ్ ఎంజాయ్ చేసి నెక్స్ట్ వైన్ యార్డ్ టూర్కి రెడీ అయిపోయాం. వైన్ యార్డ్ స్టేలో మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ స్టేలో మీరు స్టే చేస్తే మీకు ఎంట్రీ ఫీ ఉండదు. ఎంట్రీ ఫీ టూర్ అండ్ టేస్టింగ్కి పర్ హెడ్ 600 ఉంటుంది. సో ఆ 600 వేవ్ ఆఫ్. వైన్ యార్డ్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. సో వాళ్ళు ఈ టూర్లో మీకు వాళ్ళు ఏ గ్రేప్స్ పిక్ చేసుకుంటారు, ఎలా ఫర్మెంట్ చేస్తారు, ఎన్ని డేస్ ఫర్మెంట్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ వైన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీ అంతా ప్రాసెస్ అంతా మీకు చూపిస్తారు. మోర్ ఇంపార్టెంట్లీ వైన్ని ఎలా తాగాలి, ఎంత తాగాలి, ఎప్పుడు తాగాలి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నచ్చిన వాళ్ళు వైన్ టేస్ట్ చేయొచ్చు అండ్ వైన్ సోప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నచ్చకపోతే వైన్ స్ప్లిట్ చేసే ఆప్షన్ కూడా ఉంది, డోంట్ వరీ. ఇంపార్టెంట్లీ అందరూ ఫేస్కి వైన్ వాష్ చేసుకుంటా అంటారు, బట్ అది చాలా హార్మ్ఫుల్ అంట. వైన్ సోప్స్ మాత్రమే యూస్ చేయాలి ఫేస్ వాష్కి, వైన్ అస్సలు యూస్ చేయకూడదు. ఆఫ్టర్ వైన్ టూర్ అండ్ టేస్టింగ్ గ్రేప్ స్టాంపింగ్ కూడా ఉంటుంది. ఇఫ్ మీకు టైం ఉంటే 3000 per head ఉంది. సో గ్రేప్ స్టాంపింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్లీ సోమా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు స్టే.